పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. మెదక్, జహీరాబాద్ పార్లమెంటుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. పరశురాం, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది. ప్రస్తుతం ఆ ఈవీఎంలు అదేవిధంగా వీవీప్యాట్లకు సంబంధించిన సామాగ్రి అంతా కూడా ప్రస్తుతం స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో మెదక్ అదేవిధంగా జహీరాబాద్ పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. మెదక్ పార్లమెంటు స్థానానికి సంబంధించినటువంటి ఈవీఎంలు అదేవిధంగా వీవీప్యాట్ల సామాగ్రి అంతా కూడా నర్సాపూర్లోని బీవీఆర్టీ కాలేజీలో అదేవిధంగా గిరిజన బాలుర పాఠశాల కళాశాలలో వాటిని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరిగింది. ప్రస్తుతం మనం నర్సాపూర్లోని బీవీఆర్టీ కళాశాల వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి కళాశాల వద్ద మెదక్ నియోజకవర్గంలో 5 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి మెదక్ అదేవిధంగా నర్సాపూర్, దుబ్బాక, సిద్దిపేట, గజ్వెల్ సంబంధించినటువంటి ఈవీఎంలను ఓట్ల లెక్కింపు యంత్రాలన్నింటి కూడా ఇందులో భద్రపరచడం జరిగింది. అదేవిధంగా మిగతా రెండిటువంటి ఏదైతే సంగారెడ్డి, పటాన్చెరు సెగ్మెంట్లకు సంబంధించినటువంటి సామాగ్రిని గిరిజన కళాశాలలో వాటిని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరిగింది. మొత్తం మీద ఎన్నికల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. వాటికి సంబంధించి మెదక్ పార్లమెంట్ స్థానంలో 75.09% పోలింగ్ నమోదు కావడం జరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే సుమారు 4% ఇక్కడ పోలింగ్ శాతం పెరగడం గమనార్హం. అదేవిధంగా జహీరాబాద్ పార్లమెంటుకు సంబంధించి ఈవీఎంలను పటాన్చెరు సమీపంలోని రుద్రారం సమీపంలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో భద్రపరచడం జరిగింది. వాటిని అక్కడ లెక్కించనున్నారు. ప్రస్తుతం మనం బీవీఆర్టీ వద్ద చూస్తున్నాం. ఇక్కడ పూర్తి భద్రతతో 300 భద్రతలో వాటిని ఈవీఎంలను పక్కాగా పర్యవేక్షణ చేయడం జరిగింది. వీటి కోసం నిరంతర నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా పోలింగ్కు ఓట్ల లెక్కింపు దాదాపుగా 20 రోజుల సమయం ఉండడంతో పకడ్బందీ భద్రత ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత నడుమ ఈ స్ట్రాంగ్ రూమ్కు భద్రత కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ నిఘా కోసం సీసీ కెమెరాలు కూడా స్ట్రాంగ్ రూమ్ల చుట్టూ సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ ద్వారా వీటిని ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. అదేవిధంగా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే కూడా అప్పటికప్పుడు ఆర్పేందుకు కూడా అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచారు. అదేవిధంగా విద్యుత్ కోత లేకుండా కూడా జనరేటర్ను అందుబాటులో ఉంచారు. ఈవీఎంలు అదేవిధంగా వీవీప్యాట్ల సామాగ్రిని కూడా నియోజకవర్గాలు ఏర్పాటు చేసినటువంటి రిసీవింగ్ సెంటర్ల నుంచి కూడా స్ట్రాంగ్ రూమ్ సిబ్బందికి అప్పగించారు. నిన్న రాత్రి అటు రాజకీయ పార్టీల సమక్షంలో ఏవైతే ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరిగింది. అటు జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ అదేవిధంగా జిల్లా ఎస్పీ అదేవిధంగా ప్రధాన పార్టీల సమక్షంలో ఈవీఎంలకు స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేయడం జరిగింది. వీటిని జూన్ 4వ తేదీన మళ్ళీ తెరిచి ఆయా పార్టీల సమక్షంలో తెరిచి ఓట్ల లెక్కింపు చేయనున్నారు. అదేవిధంగా జహీరాబాద్ సంబంధించి ఒకసారి పరిశీలిస్తే 74% పైగా అక్కడ పోలింగ్ నమోదు అవడం జరిగింది. జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోళ్ అదేవిధంగా బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈవీఎంలను కూడా ప్రస్తుతం గీతం యూనివర్సిటీలో పటాన్చెరు మండలం రుద్రాలలో గీతం యూనివర్సిటీలో వాటి భద్రపరచడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్లో వాటి అక్కడ కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కానీ అదేవిధంగా అక్కడ ఎవరు కూడా రాకుండా కూడా కేంద్ర సాయుధ బలగాలు సిఐఎఫ్ సెంట్రల్ సెక్యూరిటీ ఇండస్ట్రియల్ ఫోర్సు వాళ్ళతో భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. జిల్లా అధికారులు కూడా ఇంతకుముందు కూడా కొద్దిసేపటి క్రితం కూడా నర్సాపూర్లో బీవీఆర్టీ కూడా జిల్లా కలెక్టర్ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులుగా వచ్చి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీకి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద జూన్ 4న వచ్చేటువంటి ఫలితాల కోసం స్ట్రాంగ్ రూమ్ల వద్ద పక్కాగా పకడ్బందీగా భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఎలక్షన్ సంబంధించి జిల్లా అధికారులు కూడా సఫరీకృతయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా. కెమెరామెన్ నాగరాజుతో పరశురాం, ABN ఆంధ్రజ్యోతి, మెదక్ జిల్లా నుంచి.